పండుమిరపకాయలతో ఏ కాంబినేషన్ అయినా సరే అండి పచ్చడి అదిరిపోతుంది. అందులో ఒకటి టమాటో పండుమిరపకాయ పచ్చడి. ఇక్కడ నేను సుమారుగా 10 నుంచి 15 పండుమిరపకాయలు, ఒక అరకిలో టమాటోలు తీసుకొని చేశానండి. ఫస్ట్ పండుమిరపకాయలని శుభ్రంగా కడిగేసి సన్నగా చాప్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్యాన్లో కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లోనే చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం చాప్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలని వేసి వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసి వేగనివ్వాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు వేగాక కొంచెం పసుపు, కల్లుప్పు లేకపోతే మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలండి. ఆ తర్వాత ఇది చల్లారాక మనం రోలు లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేసుకునేవన్నీ ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పండుమిర్చి, టమాటో ముక్కలను కూడా వేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత తిరుమూత వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది.